సమ్మర్ సీజన్ ప్రారంభమైన వేళ కాయలతో కలకల్లాడాల్సిన మామిడి తోటలు పూత దశలోనే రాలిపోతూ రైతుకి కంట కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు 4 ఏళ్లుగా కాయలు కాయకపోవడంతో మామిడి తోటల్ని నరికివేస్తూ రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కడప జిల్లాలో వీరబల్లి బెనీషా మామిడికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండగా మార్చి నెల పూర్తవుతున్న తోటల్లో కాయలు లేకపోవడం షాక్ ఇస్తోంది. దిక్కుతోచని స్థితిలో వీరబల్లి మండలంలోని పలు గ్రామాల రైతులు మామిడి తోటల్ని నరికివేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి తోటల నరికివేతకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. వీరబల్లి, సుండుపల్లి అలాగే రైల్వే కోడు, రాజంపేట ప్రాంతాల్లో మామిడి రైతు అనేక కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు. దాదాపు 5-6 ఏళ్లుగా ఈ ప్రాంతాలలో అసలు ఈ ఎండాకాలం ఏదైతే ఉందో సీజనల్ ఫ్రూట్కి చాలా ఇబ్బందులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇటు పంట లేక రైతులు మొత్తం ఉన్న చెట్లన్నీ కూడా నరికేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. చాలా వరకు రైతులందరూ కూడా పంటను ఇక ఈ నష్టాలను మేము భరించలేము అంటూ మొత్తం చెట్లన్నీ కూడా నరికేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 5 ఏళ్లుగా ఏదో ఒక తెగులు రావటం, ఏదో ఒక విపత్తు వల్ల ప్రతి ఏడాది కూడా విపత్తు కారణంగా రైతు పంటని తీసుకోలేకపోతా ఉన్నాడు. కాబట్టి ఇక ఈ ఏడాది కూడా ఈ నష్టాన్ని భరించలేము అంటూ చాలామంది రైతులు తమ పొలాల్లోని చెట్లన్నీ కూడా ఇంకా తెగులు వచ్చిన చెట్ల వరకు మొత్తం అన్ని కూడా నరికేస్తున్న పరిస్థితి. అసలు ఇక్కడ రైతు ఉన్నాడు, అతను రైతుని అడుగు తెలుసుకుందాం. ఎందుకని ఈ చెట్లన్నీ నరికేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు నరుగుతున్నారు? ఆదాయం లేదు, పంట రావడం లేదు, పెట్టుబడి రావడం లేదు, పెట్టిన పెట్టుబడి రావడం లే. కాబట్టి ఇంక అప్పుడు మనం ఇది కోసేసి పొలాలు పెట్టుకుందామని కోసుకుంటున్నాము. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ పంట లేదు? అంటే ఈ ఏడాదైనా ఇప్పుడు 7 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి రూపాయి ఆదాయం రాలేదు. సంవత్సరం 1,50,000 పెట్టుబడి పెడతాము. దాన్ని పెట్టుబడికి కూడా మనకు రూపాయి రావడం లేదు. తినేదాన్ని కూడా పక్క కొనకొచ్చుకుంటున్నాము. దానివల్ల ఇబ్బంది పడి కోసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ మామిడికి వచ్చే తెగులు ఏంటిది అసలు? ఇది మొత్తం అంతా కూడా నల్లటి మచ్చ వచ్చింది, పూత కూడా రాలేదు, బంక పడుతుంది. ఎందుకని? అది మందులు కొడతాంటే బంక వస్తానంది. ఇప్పుడు 3 సార్లు మందు కొట్టినా, 3 సార్లు కొట్టే పిండి కూడా లేకుండా రాలిపోయింది. ఇంకా మళ్ళీ మందుకు ఇంకా కట్టాలంటే మడి అమ్మాల, మడి అమ్మితే పిల్లలు బతకలేరు. కాబట్టి ఇదేదో మనము కోసేసి పొలాలు పెట్టుకుంటే ఏదో మన ఖర్చులకు వస్తుందని చెప్పి కోసి పొలం పెట్టుకుందామని చేస్తాను. అసలు యాక్చువల్గా ఈ టైంకి ఇప్పటి వరకు అసలు పంట ఎలా ఉండాలంటే పూత రావాలా, కాయ కూడా రావాలా? ఈ పాటికి కాయ రావాలి. కాయ కూడా మామూలుగా ఒక 50 గ్రాములు 60 గ్రాముల సైజులో కాయ రావాలా. అట్లాంటిది ఇప్పుడు పూతలోనే రాలిపోతా ఉంది. కాబట్టి మనకు ఇది నష్టము చేయలేమని చెప్పని పొలం పెట్టుకుందామని చేసుకుంటున్నాం. ఇది మన రైతు చెప్తున్న మాటలు మనం వింటా ఉన్నాం. మనం చూడొచ్చు కూడా, ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఉన్న చెట్లు అయితే ఏదైతే ఇప్పుడు మామిడి పంట ఉందో ఆ మామిడి పంట మొత్తాన్ని కూడా కోసేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మనము ఇక్కడ ఈ కోసేసిన మామిడి పంటను కూడా చూడొచ్చు. మొత్తం ఈ ఆకులన్నీ కూడా చాలా నల్లగా నల్లటి పూతతో బంక వచ్చేసి బంకతో మొత్తం ఉన్నాయి. అసలు పూత లేదు. ఉన్న పూత కూడా మనం చూస్తే కనుక పూత కూడా నల్లగా అసలు పూత వచ్చిన పరిస్థితి కూడా ఏం కనపడతలేదు. మనం చూడొచ్చు ఈ పూతని చాలా ఈ పాటికి దాదాపు ఒక 100 గ్రాముల సైజు ఉండే మామిడి రావాలంటున్నాడు రైతు. కానీ ఎక్కడ కూడా పూత చూస్తే మనము నల్లగా వచ్చేసి మొత్తము ఆకంతా కూడా నల్లగా అయిపోయి మొత్తం బంక పట్టిందని చేసి చెప్తా ఉన్నాడు. అందువల్లే ఏదైతే ఈ ఇబ్బందులు తాళలేక దాదాపు 5-6 సంవత్సరాలుగా పంటను వేసాము, పంట వల్ల రూపాయి లాభం లేదు, దాదాపు 1,50,000 రూపాయలు ఎకరాకి ఖర్చు పెడతా అంటే కనీసం పెట్టిన డబ్బు కూడా రావట్లేదు. కాబట్టి ఈ పంటని ఇంకా ఉంచేదానికన్నా కూడా దీన్ని పొలం చేసుకొని వేరే పంట వేసుకోవడం నయమని చెప్పేసి రైతులందరూ కూడా ఇక్కడ మామిడి పంటని ఇక వేయలేమని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. కెమెరా పర్సన్ రాజేశ్వర్, సుధీర్, TV9, వీరబల్లి మండలం నుంచి.